ఆత్మహత్యకు ప్రయత్నించిన గాయని కల్పన కోలుకుంటుంది. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు డాక్టర్స్. ఇంతకీ కల్పన ఎందుకు ఆత్మహత్యకు యత్నించింది? భర్త వేధింపులే దీనికి కారణమా? ఆ సమయంలో ఆమె భర్త ప్రసాద్ ఎక్కడున్నాడు? మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. స్నేహితులైన గాయకులు సునీత, గీతామాధురి, కృష్ణ, కారుణ్య ఆసుపత్రికి వచ్చి కల్పనను పరామర్శించారు. ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. కల్పన భర్త ప్రసాద్ 2 రోజులుగా ఇంట్లో లేడు. అయితే అతను ఫోన్ చేస్తుంటే కల్పన ఫోన్ ఆన్సర్ చేయలేదు. దీంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించాడు ప్రసాద్. బెడ్పై కల్పన అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే అపార్ట్మెంట్ సూపర్వైజర్కు సమాచారం ఇచ్చాడు ప్రసాద్. దీంతో పోలీసుల సాయంతో తలుపు బద్దలు కొట్టి కల్పనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కల్పన ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆమె భర్త ప్రసాద్ను ప్రశ్నించారు. అయితే 2 రోజులుగా తాను ఇంట్లో లేనని చెబుతున్నాడు ప్రసాద్. దీంతో ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు అనే వివరాలు తెలుసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా వంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు పోలీసులు. ప్రసాద్ చెప్పిన విషయాల్లో నిజమెంత అని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు పోలీసులు. సంగీతంపై ప్రేమతో 5 ఏళ్ల నుంచే పాటలు పాడటం ప్రారంభించింది కల్పన. కర్ణాటక, హిందుస్థానీ వంటి శాస్త్రీయ సంగీతంతో పాటు జానపద, పాశ్చాత్య బాణీల్లో అద్భుతమైన పాటలు పాడారామె. తన మధురమైన గాత్రంతో 25 ఏళ్లుగా పాటలు పాడుతోంది. మనోహరం సినిమాలో మంగళగౌరి సాంగ్తో ఫుల్ టైం ప్లేబ్యాక్ సింగర్గా మారింది కల్పన. ఎంఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, కెవి మహదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి ఆమె పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 3000 స్టేజ్ షోలు ఇచ్చిన రికార్డ్ కల్పన సొంతం. బిగ్ బాస్లో కూడా కల్పన పార్టిసిపేట్ చేసింది.